Third is more autonomous powers to the states. ఈరోజు కేవలం రాష్ట్రాలు అంటే కేవలం ఒక బికారీలుగా తయారయ్యాం. ఏది కావాలన్నా ఢిల్లీ సింహాసనం ముందుకు వెళ్ళడం, కొంగు దాచి అడగడం మనకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే వారి స్వార్థం కోసం ఆ ప్రభుత్వం 97 సార్లు సుమారుగా రాజ్యాంగాన్ని మార్చింది. ఎందుకు మార్చింది? అధికారం చేజిక్కించుకోవాలని, రాష్ట్రాలను ప్రతి దానికి కొంగుబట్టు అడిగే బికారులుగా తయారు చేయాలని. కాబట్టి అది మారాలి, ఆ విధానం మారాలి. ఎలక్ట్రానిక్ పవర్స్ ఎక్కువగా రాష్ట్రాలకు ఇవ్వాలి. వారి అభివృద్ధిని పూర్తిగా కేంద్రం మీద ఆధారపడకుండా వారు చేసుకునేటటువంటి అవకాశాన్ని వారికి కల్పించాలన్నది నా విధానం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మనకు విద్య ఉంది. మన భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన మీద మనం వివిధ రాష్ట్రాలుగా తయారయ్యాం. తెలుగు చదివేవాళ్ళంగా, తెలుగు మాట్లాడేవాళ్ళంగా, తెలుగు నేర్చేవాళ్ళంగా మన రాష్ట్రం ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్. మరి అటువంటిప్పుడు భాషలో కూడా ఆ కేంద్ర ప్రభుత్వానికి భాగస్వామ్యం ఏమిటండి? ఒకవేళ వాళ్ళు ఏమైనా నిధులు ఇస్తున్నారంటే నిధులు ఇవ్వరు. వాడి చేతి కేవలం 3.5%, మన ఖర్చులో మొత్తంలో 3.5% మాత్రం ఇస్తున్నారు. 3.5% మాత్రం ఖర్చు ఇచ్చి మా భాగస్వామ్యం ఉండాలి, 10 మేము కూడా పెత్తనం చేయాలి, మా సొంతంగా ఉంటేనే ఇది లా కావాలి అంటే దీనికి మించినటువంటి అప్రజాస్వామిక విధానం ఉండదు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పూర్తిగా వారి శక్తిని ఉపయోగించుకొని రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చేసుకోవడానికి మోర్ అటానమస్ పవర్ టు ది స్టేట్ షుడ్ బి గివెన్. వాళ్ళ హక్కులు ఇవ్వాలన్నది నా 3వ పాయింట్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.